బీరువాల డబ్బులు బీరువాల పైసలు డబ్బులు నువ్వు ఎప్పుడు పెట్టినావు బీరువాల? నీకు పుస్తకం కూడా ఆడనే పడేసి వచ్చిన నేను. నువ్వు కట్టింది కూడా ఆడనే పెట్టేసి వచ్చిన. నీది నీది 10 రూపాయలు కూడా నేను తీసుకొని రాలే. ఏడబెట్టినావు? నీకు కొంచెమన్నా సిగ్గు శరము మానం మర్యాద ఉంటే, నీకు అంతగానం రోషం పౌరుషం ఉంటే అబద్ధ మాటలు మాట్లాడకు. ఎందుకు అబద్ధం మాట్లాడుతున్నావు? ఉన్నది రియాలిటీ. అబద్ధాలే మాట్లాడుతున్నావు రా భయ్. నీది 10 రూపాయలు నీ ఇంట్లో ఉండగానే నేను తినలేదు. నువ్వు ఎంత అబద్ధం మాట్లాడతావంటే దేవుణ్ణి పిల్లల మీద ఒట్లేసి కూడా అబద్ధాలు ఆడేకోవు నువ్వు. పిల్లల మీద ఒట్టేసి కూడా అబద్ధం ఆడేటోని ఉన్నావు నువ్వు. నువ్వేం చెప్తున్నావు నువ్వు నాకు? బీరువాల 10 రూపాయలు కాదు కదా 10 పైసలు ఉంచావు నువ్వు. ఎందుకు ఎన్నడుంచినావు అన్న? వాళ్ళకి గట్టెడుతున్నది బోరోలకి గవన్నీ చెప్పకు. నీ పుస్తకం కూడా పట్టుకొచ్చుకోలేదు నేను అని చెప్తున్నా. నువ్వు కట్టింది నీ ఆనే పెట్టేసి వచ్చిన. ఎట్లయినా వీడు నన్ను బదలాం లేపుతాడన్న విషయం తెలిసి అది కూడా ఆనే పెట్టేసి వచ్చిన. అర్థమైందా? ప్రవణ్ కుమార్ రెడ్డికి పైసలు ఎందుకు వేసినావు? ఫోన్ పే ఆడున్నది రా భయ్. నేను ఎవరికేస్తా? ఎందుకు వేస్తా నేను పైసలు? నాకు అంతగానం కట్టుకొని కూర్చున్నా. నా దగ్గర పైసలు ఎక్కడి? నా పైసలతో నేను ఎందుకు వేస్తా? మరి ఎప్పుడు వేసినా? నీ ఫోన్ తోనే వేసినావు. ఫోన్ నీ దాంట్లోకి బ్యాలెన్స్ కట్ అయినాయి. అరే భయ్, నీ దాంట్లో పెట్టుకొని నన్ను అడిగితే నేనేం చేస్తా? నీ దాంట్లో పెట్టుకుంటావు నువ్వు అన్ని. ప్రతిదీ నీ దగ్గర పెట్టుకొని నువ్వు చేసి నేను చేసిన అన్నట్టుగా ప్రూఫ్ చూపిస్తే అది కరెక్ట్ కాదు కదా. అది అన్ని తెలుస్తాయి కదా ఇప్పుడు. మనం ఎట్లయినా తెలుస్తుంది. అన్ని వస్తాయి బయటికి. ఏం చేస్తావు? కాదు ఏం పీకుదాం అనుకుంటున్నావు నువ్వు? అసలు నాకు అర్థమైతలేదు. ఏంది నీ బాధ ఏంది అసలు? అదన్నా చెప్పు పోని. నా మా నాన్న నేను ఏడన్నా బతుకుదామనే కదా బయటకు వచ్చిన. నువ్వు ఏడ బతుకుతున్నావు మాకు తెలుసు కానీ మరి ఇంకా ఏం కావాలి నీకు? కావాలి నా పరిస్థితి. మరి నువ్వు మానంగా మొత్తం అందరి పైసలు వేసిపోతే అందరికి నేను ఎందుకు వేస్తా? అరే కొంచెం మన కడుపుకి అన్నం తిన్న మాటలు మాట్లాడే. ఏం మాట్లాడుతున్నావు బాడుకో? పిల్లల కోసం నేను అంత కూడా అంచుకో. అరే సిగ్గు లేదురా భయ్. నువ్వు ఎంత ఏం సిగ్గు? మా సిగ్గు శరం ఉన్న మాటలు మాట్లాడు. అందరు సిగ్గు ఉన్నది. నాకే లేదు. నీకున్నది మస్తున్నది నీకు గానీ. ఉన్నది. నీది 10 రూపాయలు నువ్వు పెడితే నేను తినను కానీ వీనికి విని అంటే ఎత్తుకొని పోయినాడంట, పిల్లల కోసం దాపెట్టుకున్నాడంట. ఎందుకు నాటకాలు మాట్లాడుతున్నావు? నువ్వెన్ని అబద్ధాలు చెప్పినా కూడా అది ప్రూఫ్. ఇప్పుడు నువ్వు సత్యహరిశ్చంద్ర కొడుకు కదా నువ్వు. అన్ని వస్తాయి అవే. రాని వస్తే మంచిదే కదా. నేను కూడా చూస్తా. నేను ప్రతిదీ రా. మరి నువ్వు ఎవరికి చేసినావో నాకేం తెలుసు? ఉన్నదేమో నిజం. నాది అబద్ధం అనేది అబద్ధం బయటకు వస్తుంది. వస్తుంది. రాని తీస్తా అంటున్నావు కదా. ఏమేమి తీస్తావు? మరి పిఎస్ కి వస్తే కదా తెలుస్తుంది. నేను ఎందుకు రావాలి రవై? నువ్వు చేస్తున్నావు కదా. ఏమేమి చేస్తావు? వచ్చి